ప్రతి ఉదయం కళ్ళు తెరవగానే రేపటి గురించి భయం. ఈ రోజు గడుస్తుందా లేదా అన్న ఆందోళన. సంపాదన వెంట పరుగులు తీస్తూ మనశ్శాంతిని ఎక్కడో కోల్పోతున్నాం కదా. ఆత్మ బంధువులారా, మనం ఎంత సంపాదించినా, ఎన్ని అంతస్తులు కట్టినా, లోపల ఏదో తెలియని వెలితి మనల్ని నిరంతరం వేధిస్తూనే ఉంటుంది. ఈ సంసార సాగరంలో కష్టాల అలలు మనల్ని ముంచెత్తుతున్నప్పుడు ఒడ్డుకు చేర్చే నావ ఏది అని వెతుకుతున్నారా? ఆత్మబంధువులారా, మనకు ఎదురయ్యే ప్రతి చిక్కుముడికి, ప్రతి కన్నీటి చుక్కకు సమాధానం ఆ పరమాత్ముడు ఎప్పుడో అందించాడు. జీవితంలో మనం ఎదుర్కొనే ఓటములు, అవమానాలు, పేదరికం ఇవన్నీ కేవలం మనల్ని పరీక్షించే సాధనాలు మాత్రమే. ఈ కష్టాల కడలిని దాటి ఉన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాలను ఎలా అధిరోహించాలో, అసలు ఈ జీవిత పరమార్థం ఏమిటో మనం తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఒకటి గుర్తుంచుకోండి సాటి ధర్మారాధకులారా, మన పురాణాల ప్రకారం ఏ సత్యాన్నైనా సగంలో వదిలేయకూడదు. సగంలో వదిలేసిన జ్ఞానం ప్రమాదకరం మాత్రమే కాదు, అది మనల్ని మరింత అయోమయంలోకి నెట్టేస్తుంది. ఈ జ్ఞాన ప్రవాహాన్ని ఎక్కడా ఆపకుండా చివరి వరకు సంపూర్ణంగా వినేవారికే ఆ కృష్ణ పరమాత్మ పూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఈ ధర్మసూత్రాలను మనసు పెట్టి వింటారో వారి ఇంట దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలతో పాటు ఆనందమనే సిరిసంపదలు కురుస్తాయి. మనం ఈరోజు చర్చించుకోబోయే ఈ అంశం మీ జీవితాన్ని మార్చేయడమే కాదు, మీ ఆలోచన విధానాన్నే కొత్త పుంతలు తొక్కిస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఆ 40 పాక్యాలు కేవలం అక్షరాలు కావు, అవి మన బతుకు దారిని వెలిగించే దివ్వెలు. మరి ఆ మహోన్నతమైన సత్యాల లోతుల్లోకి వెళ్లి మన భయాలను, బాధ్యతలను ఎలా జయించాలో చూద్దాం రండి. జీవితంలో అత్యంత గొప్ప భయం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది మరణానికి భయపడతారు, మరికొందరు పేదరికానికి భయపడతారు. కాని భగవద్గీత మనకు ఒక లోతైన సత్యాన్ని బోధిస్తుంది. మనం ఎవరికీ భయపడకూడదు, చివరకు ఆ దేవునికి కూడా భయపడవలసిన అవసరం లేదని అది చెబుతోంది. ఎందుకంటే దేవుడు కరుణామయుడు. తల్లి తన బిడ్డ తప్పు చేస్తే ఎలా క్షమిస్తుందో, ఆ పరమాత్ముడు కూడా తన దయతో మనల్ని క్షమించే అవకాశముంది. కాని మనం భయపడవలసింది దేవునికి కాదు, మన స్వంత చర్యలకు. అవును, మనం చేసే ప్రతి చిన్న పని, మనం ఆలోచించే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనం భయపడవలసింది మనలోని కర్మకు మాత్రమే. కర్మ అనేది పగను కలిగి ఉండని ఒక స్వచ్ఛమైన అద్దం లాంటిది. అద్దం ముందు మీరు ఎలా నిలబడితే అది మిమ్మల్ని అలాగే చూపిస్తుంది. మీరు కోపంగా ఉంటే కోపాన్ని, నవ్వుతూ ఉంటే నవ్వును ప్రతిబింబిస్తుంది.